జార్ఖండ్ రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేసింది. అయితే అదే సమయంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. రాంచీ నుంచి హైదరాబాద్కు పొలిటికల్ ఫైట్ చేరుకుంది. ఇక 2 ప్రత్యేక విమానాల్లో జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బేగంపేట్కి చేరుకున్నారు. జార్ఖండ్లో అధికారం కోల్పోతాము అనే భయం జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. ఇక చంపాయ్కు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో ఈ గ్యాప్లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ప్రస్తుతం మద్దతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను కూడా తరలించారు. మరోవైపు చంపై సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్దతు లేకపోవడమే అందుకు కారణమని కూడా చెప్తోంది. ఇది ఇలా ఉంటే జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లూలు ప్రసాద్ యాదవ్ బీజేపీ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హేమంత్కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బలం 41 స్థానాలు. ఇదిలా ఉంటే ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు ఆ పిటిషన్ను విచారణ చేపట్టనుంది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. ఇక సోరెన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనను వినిపించబోతున్నారు.